Hello students, welcome to our channel AD Mentoring. And first of all, wishing you a very healthy, happy and prosperous new year from our channel AD Mentoring. And ఈ వీడియోలో సో యాజ్ వి సెట్ అంటే నేను లాస్ట్ వీడియోస్లో చెప్పినట్టు సో మనం ఇవాళ కొత్త సంవత్సరం సో కొత్తగా ఛానల్లో నుంచి ఒక కొత్త ప్రోగ్రామ్ లాగా అనుకోవచ్చు. ఎందుకనంటే బోర్డుకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి సో క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నాం. సో ఎస్ఎస్సి వాళ్ళకి ఇవాళ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం, అంటే స్టేట్ బోర్డ్ వాళ్ళకు స్టార్ట్ చేస్తున్నాను. సో ఎస్ఎస్సి వాళ్ళకు మాత్రం కంప్లీట్ క్లాసెస్ లాగే ఉంటాయి. బట్ సిబిఎస్సి ఐసిఎస్సి వాళ్ళకి సిలబస్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి రివిజన్ టాపిక్స్ లాగా ఉంటాయి. సో ఆ తేడా ఉంటుంది. సో ఎస్ఎస్సి బోర్డు ఎవరైనా ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎవరైనా సరే స్టూడెంట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు క్లాస్ ఎలా ఉంటుందో, అంటే క్లాస్లో మనం ఎలాంటి గైడెన్స్ అయితే ఉంటుందో, ఎలాంటి నోట్స్ అయితే ఉంటుందో అలాగే ఇక్కడ కూడా వీడియోలో కూడా అలానే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ వీడియో మ్యాక్సిమం ఒక 20 minutes to 30 minutes డిపెండింగ్ ఆన్ ద టాపిక్ని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా చెప్పలేను. సో వీలైనంత వరకు చాలా వరకు సింప్లిఫై చేసి చెప్పాలనే ట్రై చేస్తాను వీడియోలో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ దిస్ kind of videos and please like and share it to your friends. ఇంకో విషయం ఏంటి అని అంటే, ఒక చిన్న విషయం వీడియోలోకి వెళ్ళే ముందు, సో 2020 మనం చాలా బ్యాడ్ ఇయర్గా అనుకుంటాము. నా పర్సనల్ ఒపీనియనే కాదు చాలామందిది, కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, సో ఒక మార్పు వచ్చినప్పుడు, అంటే లైఫ్లో ఇదే కాదు ఏదైనా సరే మార్పు వచ్చినప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు అనేది ఉంటాయి. అంటే మనం ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళి చదవాల్సి వచ్చినా, లేదా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాల్సి వచ్చినా, లేదా ఒక కొత్త ఎగ్జామ్ రాయాల్సి వచ్చినా డెఫినెట్గా మనకు కష్టం అనేది ఉంటుంది. సో మీరు ఇప్పుడు దాకా 9th క్లాస్ దాకా రాసిన ఎగ్జామ్స్ వేరు, ఈ 10thలో రాయబోయే బోర్డ్ ఎగ్జామ్స్ వేరు. అంటే ఎగ్జామ్ జరుగుతాయా లేదా అనేది నాకు తెలీదు, బట్ జరిగితే బోర్డ్ ఎగ్జామ్స్ డెఫినెట్గా మీరు 9th దాకా చదివిన వాటికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది స్టేట్ బోర్డ్ అయినా సరే, సిబిఎస్ఈ బోర్డ్ అయినా సరే, ఐసిఎస్ఈ బోర్డ్ అయినా సరే. సో కొత్తది ఎప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. సో కానీ ఆ కొత్త దాంట్లో మనం కష్టపడినప్పుడు చాలా నేర్చుకుంటాం. 2020లో మనం నేర్చుకున్నది ఏంటి అని అంటే చాలా మంచి విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే నీట్గా ఉండడం, హెల్త్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవడం. ఇంకొకటి ఆన్లైన్ లెర్నింగ్. సో అప్పటిదాకా మనం లెర్నింగ్ ఈ ఫెసిలిటీస్ ఆన్లైన్ అనేది ఉంది కానీ, బట్ మనం దాన్ని ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ యూజ్ చేసాం. బట్ ఈ ఒక్క సంవత్సరం మాత్రం ఉన్న కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల లెర్నింగ్ కూడా ఎక్కువ ఇక్కడి నుంచే సాధ్యమైంది. లెర్నింగే కాదు, చాలా రకాలు బిజినెస్ కానీ, ట్రేడింగ్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ లాంటి వెబ్సైట్స్, ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్స్ నుంచి సో మనం షాపులకి వెళ్ళి కొనాల్సిన అవసరం లేకుండా దాదాపు పల్లెటూళ్ళ వరకు స్ప్రెడ్ చేశారు. సో ఇవన్నీ చేంజెస్. ఏది జరిగినా దాంట్లో కొంచెం మంచి ఉంటుంది, కొంచెం చెడు ఉంటుంది. కానీ మనం చెడు కంటే కూడా మంచిని ఎక్కువ తీసుకుంటే, ఎందుకంటే కష్టం ఎప్పుడు చెడుగానే అనిపిస్తుంది కష్టం చేసేటప్పుడు, బట్ ఆ మంచిని కానీ మనం చూస్తే ఆ చెడులో కూడా అది మనకు లైఫ్లో, అంటే అది ఒక పాజిటివ్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకునే విధంగా ఉంటుంది. సో మీరు చిన్నపిల్లలు అది డెవలప్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. సో ఇవాళ వీడియోలోకి వచ్చేస్తే ఇంట్రడక్షన్ టు ట్రిగనామెట్రీ. సో మీకున్న మ్యాథ్స్ సిలబస్లో ఉన్న టాపిక్స్లో ఇదొకటి వేరు, మిగతా టాపిక్స్ వేరు. అంటే ఇలాంటి టాపిక్స్ ఏంటంటే మీ లాజికల్ బ్రెయిన్ని టెస్ట్ చేస్తాయి, మీరు ఎంతవరకు లాజిక్గా ఆలోచిస్తారు అన్నది టెస్ట్ చేస్తాయి. అండ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవాళ వీడియోలో. ట్రిగనామెట్రీ, ఆ వర్డ్ చూడండి, ట్రిగనామెట్రీ అంటే దాన్ని 3 partsగా స్ప్లిట్ చేయొచ్చు. ట్రైగోనోమెట్రీ. సో మీరు ఇవి నోట్ చేసుకోవచ్చు నాతో పాటు రన్నింగ్ నోట్స్ లాగా. ట్రై అంటే 3, గోనో అంటే యాంగిల్స్, గోనోస్ అంటారు యాక్చువల్గా యాంగిల్, మెట్రీ అంటే మెజర్మెంట్ ఆర్ మెజరింగ్ అనొచ్చు. సో 3 యాంగిల్ మెజరింగ్. మనకు తెలిసిన 3 యాంగిల్స్ ఉన్న క్లోజ్డ్ ఫిగర్ ఏంటి? ట్రయాంగిల్. కాకపోతే ట్రిగనామెట్రీలో సో వి కన్సిడర్ ఓన్లీ రైట్ యాంగిల్, RAG అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఫుల్ ఫామ్ ఎందుకు అనేసి షార్ట్ ఫామ్లో రాసా. ఎగ్జామ్లో మాత్రం RAG అని రాయకండి, ఫుల్ ఫామ్ రాయండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ట్రిగనామెట్రీకి సంబంధించిన ప్రతి చేసే మనము
ఈ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి మనము ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మాత్రమే అప్లై చేస్తాము. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అండ్ దీంతో పాటు మనం ట్రయాంగిల్ గురించి మాట్లాడినప్పుడు మనకి యాంగిల్స్తో పాటు ఇంకా సైడ్స్ కూడా ఉంటాయి. మరి ఈ టాపిక్లో నేర్చుకునేది ఏంటి, ఈ యాంగిల్స్ సైడ్స్ ఎందుకు నేను చెప్తున్నాను అనేది క్లియర్గా చెప్పేస్తాను సింపుల్గా. అంటే ఈ రెండింటికి ఏదైనా రిలేషన్ ఉందా, మనకి ఈ రెండింటి గురించి తెలియాలా అంటే ఎస్, ఖచ్చితంగా తెలియాలి. ఎందుకు అని అంటే సో యాంగిల్స్ సైడ్స్ అనేది ఎప్పుడు సపరేట్ ఏం కాదు. మీరు లాస్ట్ ఇయర్ కాంగ్రుయెన్సీ కాన్సెప్ట్స్ నేర్చుకున్నప్పుడు కూడా అంతే. సో యాంగిల్స్ సైడ్స్, ట్రిగ్నామెట్రీ ఈజ్ ఆల్ అబౌట్ గెటింగ్ ద రిలేషన్స్ బిట్వీన్ ద యాంగిల్స్ అండ్ ద సైడ్స్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్న సైడ్స్కి యాంగిల్స్కి మధ్య ఒక రిలేషన్స్ తీసుకొని వస్తే వాటికంటే ఒక పర్టికులర్ నేమ్ ఇస్తే, అంటే ఒక పేరు ఇస్తే వాటిని ట్రిగనామెట్రిక్ రేషియోస్ అని అంటారు. ఈ ట్రిగనామెట్రిక్ రేషియోస్లో ఏముంటాయి అని అంటే ద రిలేషన్ బిట్వీన్ ద యాంగిల్స్ అండ్ ద సైడ్స్. అంటే ట్రిగనామెట్రిక్ రేషియోస్ అన్నీ యాంగిల్ మీద డిపెండ్ అవుతుంది కానీ పక్కనున్న వాటి పేర్ల మీద డిపెండ్ అవ్వదు. వాటి పేర్లు ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. సో ఆ పేర్లు చూసే ముందు రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించి యాంగిల్స్ ఏమవుతాయి, సైడ్స్ ఏమవుతాయి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ 3 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి యాంగిల్ ఏ, ఇంకొకటి యాంగిల్ బి, ఇంకొకటి యాంగిల్ సి. సైడ్స్ కూడా ఉన్నాయి. ఏబి అనేది ఒక సైడ్ ఉంది, అండ్ బీసీ అనేది ఒక సైడ్ ఉంది, ఏసీ అనేది ఒక సైడ్. సో ఇప్పుడు ఏసీ అంటే మీకు తెలుసు, ఇది హైపోటెన్యూస్ అని అంటాం. ఇది హైపోటెన్యూస్, ఇది మీకు తెలుసు, మీకు అందరికి చాలా మందికి తెలిసి ఉంటుంది. బట్ ఒక్కసారి అంటే ట్రిగ్నామెట్రీ కంప్లీట్గా డీప్గా వెళ్ళే ముందు ఈ ఒక్కసారి రివిజన్ లాగా అనుకోండి క్లాస్. హైపోటెన్యూస్ అంటాం ఏసీ అంటే. సో బీసీ ఏబి పేర్లు ఎప్పుడు ఒకేలాగా ఉండవు, అవి మారుతూ ఉంటాయి. మనం తీసుకునే యాంగిల్ని బట్టి, ట్రిగ్నామెట్రిక్ యాంగిల్ని బట్టి, మనం తీసుకునే ట్రిగ్నామెట్రిక్ రేషియోని బట్టి ఈ నేమ్స్ మారిపోతుంటాయి. అంటే ఏబి అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఏ నేను తీసుకున్నాను అని అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు థీటా, నేను ఇదే తీసుకుంటున్నాను కాబట్టి యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees, యాంగిల్ సి ఈక్వల్ టు సమ్ ఏదో ఒకటి అనుకుందాం, ఆల్ఫా అనుకుందాం. ఇక్కడ రాస్తాను ఆల్ఫా అని, ఆల్ఫా. సో ఇప్పుడు యాంగిల్ ఏతో నేను తీసుకున్నప్పుడు ఏబి ఏమవుతుంది అని అంటే ఈ థీటా అనేది ఏబి సైడ్ అనేది పక్కనే ఉంది, అతుక్కొని ఉంది యాంగిల్ థీటాకి. సో దీన్ని అడ్జసెంట్ సైడ్ అని అంటాం, అడ్జసెంట్ సైడ్. మరి బీసీ ఏమవుతుంది అని అంటే థీటాకి ఎదురుగా ఉంటే ఆపోజిట్ అంటాం ఇంగ్లీష్లో. సో తెలుగులో ఎదురుగా ఉంది అని అంటాం. సో థీటాకు అంటే యాంగిల్ ఏకి ఎదురుగా ఉన్న సైడ్ ఏంటి, బీసీ అంటే ఆపోజిట్ సైడ్. ఇది నేను యాంగిల్ ఏ తీసుకున్నప్పుడు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. అదే యాంగిల్ సి తీసుకుంటే అప్పుడు యాంగిల్ సికి మారుతుంది. అప్పుడు బీసీ ఏమవుతుంది, యాంగిల్ సికి బీసీ అనేది అడ్జసెంట్ అవుతుంది, ఏబి అనేది ఆపోజిట్ అవుతుంది. అంటే ఇక్కడ ట్రిగనామెట్రిక్ రేషియోస్ డిఫైన్ చేసేటప్పుడు మనం తీసుకునే యాంగిల్ని బట్టి అడ్జసెంట్ సైడ్ని, ఆపోజిట్ సైడ్ని మనమే డిసైడ్ చేసుకోవాలి. అంటే మనం దాన్ని ఇచ్చిన ట్రయాంగిల్లో మనమే గుర్తించాలి, అది తెలియాలి. ముందు న్యూమరికల్స్లోకి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని అంటే ఇచ్చిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆపోజిట్ సైడ్ ఏంటి, అడ్జసెంట్ సైడ్ ఏంటి అనేది తెలియాలి. ఇవి సైడ్స్, యాంగిల్స్ అంటే అడ్జసెంట్ సైడ్ ఏంటంటే. సో ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయి. వాటికి రెసిప్రోకల్స్ కూడా ఉంటాయి. బేసిక్గా మనకున్న ట్రిగనామెట్రిక్ రేషియోస్ సింపుల్గా వీటిని టీ రేషియోస్ అని అంటాం. సో ఈ టీ రేషియోస్ని మనం ఇలా డిఫైన్ చేస్తాం. నేను థీటాకి రాస్తున్నా, అంటే థీటా అంటే ఏకి రాస్తున్నా. మీరు ఆల్ఫాకి కూడా రాసుకోవచ్చు, డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో సైన్ థీటా అంటే కాస్ థీటా అండ్ టాన్ థీటా, వీటికి రెసిప్రోకల్స్ కూడా ఉంటాయి. అవి నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ సో సైన్ థీటా అంటే ఏంటి, సైన్ థీటా అనే ట్రిగనామెట్రిక్ రేషియోని ఎలా ఎలా డిఫైన్ చేస్తాం అంటే దీనికి ఒక నేమ్ ఇచ్చారు, ఆపోజిట్ సైడ్ టు థీటా. ఇది చాలా బాగా గమనించండి. మేము నేర్చుకునేటప్పుడు కూడా, మీరు నేర్చుకునేటప్పుడు కూడా చాలా వరకు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటారు.
అది మనం నేర్చుకునే విధానం అలా ఉండొచ్చేమో కానీ, బట్ క్లియర్గా చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి అని అంటే ఆపోజిట్ సైడ్ టు తీటా. తీటా అంటే మనం ఏ యాంగిల్ తీసుకుంటామో ఆ యాంగిల్ని బట్టి ఆపోజిట్ సైడ్ చూడాలి. అలాగే హైపోటెన్యూస్. సో ఇది డెఫినేషన్. సైన్ తీటా డెఫినేషన్ ఏంటి అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఆపోజిట్ సైడ్ టు తీటా బై హైపోటెన్యూస్. సో ఈ సైన్ తీటా వాల్యూ ఇప్పుడు యాంగిల్ అనేది తీటా, ఇక్కడ నేను తీటా కన్సిడర్ చేశాను అంటే నథింగ్ బట్ మీకున్న దాంట్లో ఇక్కడ యాంగిల్ ఏ అని, ఇక్కడ యాంగిల్ ఏ అని, ఇదంతా యాంగిల్ ఏ అని. సో యాంగిల్ ఏ కదా, ఇక్కడ రాస్తా యాంగిల్ ఏ, యాంగిల్ ఏ అని రాయొచ్చు. తీటా యాంగిల్ ఏ వాల్యూ ఆల్రెడీ తీటా అని ఇచ్చారు కాబట్టి తీటా అని కూడా రాసుకోవచ్చు. మనం ఎక్కువ తీటాల్లోనే యూజ్ చేస్తాం కాబట్టి తీటా తీసుకుంటాం. ఆపోజిట్ సైడ్ టు తీటా బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైడ్ టు తీటా, ఈ తీటాకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి, బీసీ, హైపోటెన్యూస్ ఏసీ. అలాగే కాస్ తీటా అన్నప్పుడు అడ్జసెంట్ సైడ్, ఏడీజీ అంటే అడ్జసెంట్ సైడ్ టు తీటా బై హైపోటెన్యూస్. సో తీటాకి అడ్జసెంట్ సైడ్ ఇందాక రాశాను కదా, ఏబి బై ఏసీ. ట్యాన్ తీటా అంటే ట్యాన్ తీటాని ఈ రెండిట్లో కూడా రాయొచ్చు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దీన్ని సైన్ తీటా బై కాస్ తీటా అని కూడా రాసుకోవచ్చు. సో సైన్ తీటా బై కాస్ తీటా అని రాసినప్పుడు మనం ట్యాన్ తీటాని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఆపోజిట్ సైడ్ టు తీటా బై అడ్జసెంట్ సైడ్ టు తీటా, అడ్జసెంట్ సైడ్ టు తీటా విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ టు తీటా అంటే బీసీ అండ్ అడ్జసెంట్ సైడ్ టు తీటా అంటే ఏసీ. ఇవి సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా. వీటి రెసిప్రోకల్ అంటే వీటి రెసిప్రోకల్స్ ఏమవుతాయి? సో సైన్ తీటా రెసిప్రోకల్ ఏమో కొసీకెంట్ తీటా విచ్ ఈజ్ ఈక్వల్ టు, రెసిప్రోకల్ అంటే ఇదే కదా, ఎక్స్ అంటే దాని రెసిప్రోకల్ 1/x. సో 1/sin తీటా కాబట్టి డెఫినేషన్ కూడా అంతే, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ టు తీటా. మీరు డైరెక్ట్గా 3 నేర్చుకొని దీనికి రెసిప్రోకల్స్ అని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది, లేదా ఓవరాల్గా మొత్తం 6 రేషియోస్ నేర్చుకున్నా కూడా సరిపోతుంది. హైపోటెన్యూస్ అన్నప్పుడు ఏసీ బై బీసీ. సో రెసిప్రోకల్ అయింది కదా, అంటే రెసిప్రోకల్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. ఇక్కడేమో సైన్ తీటాకు న్యూమరేటర్ బీసీ ఉంది, ఇక్కడ కొసీకెంట్ తీటాకు న్యూమరేటర్ ఏసీ ఉంది, అంటే రెసిప్రోకల్ అయింది, ఏసీ బై బీసీ. ఇది కొసీకెంట్ తీటా. అలాగే నెక్స్ట్ లాస్ట్ 2 ఉన్నాయి. కొసీకెంట్ తీటా ఉంది, ఇంకొకటి మనకు సీకెంట్ తీటా ఉంది. సీకెంట్ తీటా అంటే రెసిప్రోకల్ ఆఫ్ కాస్ తీటా, అంటే 1/cos తీటా అంటాం. సో దీన్ని ఇక్కడ రాయడం లేదు, ఏమొస్తుంది అంటే చెప్తున్నాను. సో హైపోటెన్యూస్ బై, సో నేను షార్ట్గా రాస్తున్నాను, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. మీరు ఫుల్గా రాసేసుకోండి, సో ప్లేస్ సరిపోదని నేను షార్ట్లో రాస్తున్నా. సో దీన్ని ఏమంటాము అంటే హైపోటెన్యూస్ అంటే మనకి ఏసీ కదా, అడ్జసెంట్ సైడ్ అనేది ఏబి. ఇది సరిపోయింది కదా. సో డినామినేటర్ న్యూమరేటర్ అయింది, న్యూమరేటర్ డినామినేటర్, ఏసీ బై ఏబి. లాస్ట్ వన్ కాట్ తీటా. సో కాట్ తీటా అంటే 1/tan తీటా. సో టాన్ తీటా అంటే మనం సైన్ కాసులో ఒక రిలేషన్ రాసాం, అది ఇక్కడ కూడా రాయొచ్చు. సో అంటే దీన్ని కాస్ తీటా బై సైన్ తీటా. దీన్ని సేమ్ ఇప్పుడు ఆపోజిట్ బై అడ్జసెంట్ కాబట్టి దీన్ని రెసిప్రోకల్ ఏమవుతుంది అని అంటే అడ్జసెంట్ సైడ్ టు తీటా బై ఆపోజిట్ సైడ్ టు తీటా. దీన్ని డెఫినేషన్ ఏం, సో బీసీ బై ఏసీ కాబట్టి, సారీ బీసీ బై ఏసీ కాదు ఇక్కడ, సారీ ఏబి వస్తుంది, నేను పొరపాటు రాశాను, బీసీ బై ఏబి. అండ్ ఇక్కడ కూడా ఏమొస్తుంది అంటే దీని రెసిప్రోకల్ కాబట్టి ఏబి బై బీసీ, సో ఇవి ట్రిగనామెట్రిక్ రేషియోస్. వీటికి సంబంధించిన ఎక్సర్సైజెస్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి చూద్దాం. కానీ మీరు సొంతంగా ఇది నేర్చుకోవాలి అని అంటే దీనిలో ఈ డెఫినేషన్స్ కంపల్సరీ నేర్చుకోవాలి. అండ్ నేను తీటాక్ చేశాను కదా, మీరు ట్రై ఫర్ ఆల్ఫా
ట్రై ఫర్ యాంగిల్ సి విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. అక్కడ ఆల్ఫాకి మీరు సొంతంగా ట్రై చేయండి. నెక్స్ట్ సెషన్లో నేను అక్కడ రాస్తాను మీకు అటు పక్క అనేది నేను మీకు ఇచ్చిన ఏదన్నా మీకంటూ ఓన్గా ట్రై చేసేదానికి చెప్తున్నాను. సో సేమ్ అంతే ఇక్కడ దీన్ని తీసుకున్న బట్టి యాంగిల్కి ఏమవుతుంది, యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది. హైపాటిన్యూస్ అనేది మారదు, నువ్వు ఏ యాంగిల్ తీసుకున్నా హైపాటిన్యూస్ మారదు. కాబట్టి సో రైట్ యాంగిల్ కాబట్టి యాంగిల్ బి, సో దీని వాల్యూ 90 degrees. ఇది కూడా తెలుసుకోండి. హైపాటిన్యూస్ ఎప్పుడు రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉంటుంది కాబట్టి దీన్ని మనం చేంజ్ చేయం. హైపాటిన్యూస్ ఎలా అంటే ఈ యాంగిల్ తీసుకున్నా హైపాటిన్యూస్ మారదు. కాబట్టి ఈ యాంగిల్కి ఏది ఆపోజిట్ ఏది అడ్జసెంట్ అనేది మీరు ఇచ్చిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో గుర్తించగలిగితే ట్రిగనామెట్రిక్ రేషియోస్ రాయడం చాలా ఈజీ అండ్ ఇవి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్లాస్లో ఈ యాంగిల్ సి ఈక్వల్ టు ఆల్ఫా అని చెప్పాను కదా, అవి నేను అక్కడ అటు పక్క రాస్తాను. మీకు ఆల్ఫాకి ఏమొచ్చాయి అనేది రిలేషన్స్ ఒక్కసారి చెక్ చేసి చూసుకోండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వీడియోస్ అండ్ ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.